ఎంతసేపు చూడాలి టైం అవుతుంది ఎలా తెలియదానే అయ్యో హారిక ఓ హారిక అబ్బబ్బబ్బా ఏం వరుతుండకి బయట కూర్చుండి ఏం వరుతున్నా బజార్లో కూర్చుండి నేనే పడతాను బజార్లో కూర్చొని ఏంటి చెప్పు ఏంటి చెప్పు ఏమైంది పోదామా ఎటు పోవుడు అంటే రావానే ఇన్నే ఉంటావానే ఇక నేను రాను నేను ఇక్కడనే ఉంటా ఇన్నే ఉంటా ఇక పని చేస్తా నేను కూడా ఇటు వెళ్ళటం వస్తా తీరాదు రా అంత తప్పేముంది మరి బట్టలకి ఇట్లా చదువుకొచ్చుకోనా ఇదేదో మంచిగా ఉంది సరే తీసుకొచ్చుకో గానీ రాంగా బీరువల పచ్చ కలర్ చీర ఉంది తీసుకురా రాంగా ఏంది పచ్చ కలర్ చీరదేవన్నా పిచ్చి పిచ్చి కనబడతాను నాన్న నీకు ఇట్లా కొంచెం సంపుదనా ఎన్ని రోజులు ఉంటున్నాయిడా నువ్వే అంటావు చదువుకొని రావాలని మళ్ళీ నువ్వే కొడుతున్నావు నేనే కొడతానా సరేగా రెడీగా పో అరే బుధవారం కూడా నేను రాను ఏంది బుధవారం మొన్న ఆదివారం ఏమో చచ్చినంటివి నిన్న 3 వద్దులంటివి రేపు 5 వద్దులాను ఎల్లున్న దినాలను చారదాను ఈయన నువ్వు వచ్చేది నేను రానని చెప్తే ఆడతలేదా రాకే ఈయనే ఉందాం నేను కూడా ఈయన వచ్చి ఈయనే ఉంటా నెయ్యి సగం రాసిమని నాకు రాసి ఇస్తాడు నువ్వు కూడా అక్కడది రాసి మా అయ్యకు ఏంది ఇక్కడ ఎకరానికి నేను అక్కడ 4 ఎకరాలు రాసినా అని మీ అయ్యకు సగం సగం కాదు మొత్తం రాసి మొత్తం రాసినట మళ్ళా అందుకని సంపుతి నీ చాలు కానీ చక్కర రెడీగా పో రానా నన్ను ప్రపంచంలో ఎవడు ఎడగొట్టుకపోయినా వీనికి కళ్ళు తాగుడు తినుడు ఎట్లా మనిషిరా నువ్వు నాకు అర్థం కాదు ఎట్లా వీడు ఏంది ఫోన్ చేసి పోయి తాగుదాం పా అరే ఆగురు నువ్వు కొద్దిగా సార్ మీరంటే తాగుబోతులు మీకు అంతా నడుస్తుంది మాకు వేరే పనులు ఉంటాయి సార్ మాకు ఇల్లు అదంతా వేరే ఉంటుంది అండ్లు తర్వాత చేసుకుందాం బా మళ్ళా కళ్ళు ఖరాబ్ అయిపోతుంది నేను తాగుడు మానేసిన తాడు పని చేసినావా అయిపోయింది తాడు పని చేసిన మా ఇంటి కూడా ఉండదు ఇంకేడున్నా దగ్గర బాట్లున్నా మా ఇంటి ముంగనే కదా నువ్వు తాడు మానేసినంట వీళ్ళు వెళ్ళి పక్క పెడిగా నువ్వు రాబో నిజంగా మానేసినావు తాగుడు మానేసిన కానీ పోయా అరే మానేసిండ్రట్రా ఒర్రియ కూకే నీ తాడు మానేస్తారా అక్క నడుబా లేవు నువ్వు జోక్ లేవు అంతా వీడు ఎవ్వడు ఏడ చచ్చినా తాగుడు తాగుడు రెడీగా పోయే నేను రానంటే ఏంది రానంటే ఏందిరా బావ తొట్లేదు బాబు చూసినావానే బాగా తాడు పని చేసిందంట ఈ పంచర్ గుండెపూడి వచ్చినట్టు గుండెపడి వచ్చిన వారి గుండె గీడు ఉంటుందిరా గీడ కుర్చీ సైడ్ ఉంటుంది ఆయన నువ్వు తాగుడు పని చేస్తే ఎట్లా బతకాలి మమ్మల్ని ఎవరు చదవాలి నేను అయిపోయానా మాకు ఎవరు చేస్తారు పండుగలకు పబ్బాలకు అయితే అందుకని మొద్దునా అరే బాబు తాగుడు మానేసినాక నువ్వేందే మళ్ళీ మధ్యలో పుల్లెత్తున్నావు మానేయండి కదా ఓ మానైతే మంచిది కాదు బిడ్డ అసలు ఈ ఊరికే మంచిది కాదు తాగుడు పని చేస్తేరికేనా ఇగో మా ఊరు అల్లుళ్ళంటే తాక్కుంటా తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మామకు బామ్మర్దులకు అందరు తాగచ్చు మీరు మా ఇంటి వంట లేదు తెలుసా తాడు మానేసుడు అంతే ముత్తాదాల కాంచెలు వస్తుంది తాడు తెలుసా మా కింద పెద్ద పొట్టి ఎందుకు వచ్చింది అనుకున్నావు తాగి తాగి వచ్చింది ఆగి తాగి తాగుదాం తాగి ఊగుదాం బుద్ధి తప్ప మీ ఇంట్లో పడ్డా నేను చెబట బెల్చపడి బతాడు మీ ఊళ్ళే నీ ఇక నువ్వు పెడితే వాళ్ళు తాగిర్తి అట్లా కనిపిడ్డ రెడీగా పో ఎట్లొస్తుంది రాదు తాగుడు పని చేసినాక ఎట్లా వస్తుంది నా బిడ్డ నువ్వు తాగుతూనే వస్తుంది అదే ఎవడన్నా తాగలుడు అని అంటాడు ఈ తాగలుడు అని అంటారా తాగి తాగి మా కార్యాలు ఖరాబ్ అయినా మాకు ప్రాబ్లం ఏం లేదు చిన్న బావుని వేసుకో పెద్ద బావుని నేను వేసుకుంటా నా కార్యం వేసుకుంటే నేనేం చేయాలి ఎటు దిక్కు చావన్నా గొంతుకెళ్ళి చేయబెట్టి గుంజుతాడు గజ్జతో నువ్వు వేసుకోవాలి నీకు జనం దుంచుదాం బాగా ఇంత అది మళ్ళీ పెరుగుతుంది కార్యం అదే పెరుగుతుంది నీకు తోలుతావతాలా ఇప్పుడు ఓలను నువ్వు ఎంత మోసం చేసినావు మంత్రాలు అన్నావు మంత్రగాడు అన్నావు అదన్నావు ఇదన్నావు తెలుస్తుందన్నావు దివ్యదృష్టి అన్నావు 30 లక్షల రూపాయలు కట్టిన రోజు తోలుతా 3 బాట్లైన కొడుగుడు లేని తినే మొక్క 3 బాట్లైన కొడుగుడు లేని తినే మొక్క ఏందో అడవైన కొంప పెట్టుకుంటే వేడి పిల్లగా ఇంటికి కట్టే ముసలమ్మ నేను వెళ్ళి పెడతానా ఇంటికి రమ్మంటానా ఈ గోసుకోగని గారికి అద్దరాంటి ఇన్నావురా నువ్వు ఈ గోసుకోగని గారికి అద్దరాంటి ఇన్నావురా నువ్వు ముసల్దానా నేను గోసిగానా లేకపోతే తాడిచెట్టు చీడు కడుకున్నాడు పోరి మొగ్గున్నట్టున్నాడు నాబా కొట్టి కొట్టి చంపుతాడు ఏమందా ఉన్నారా బాబా గట్ల అనుకున్నా నానే రంగుదే ఉన్నది గుణమన్న మంచిది అనుకున్నా వీని గుణమ్మ గాను గుణం తక్కువ కాదే ఏం గుణం వీని గుణాన్ని గుంజుతా అన్నా అందుకని చంపుతా మరి అంతర్నాకం ఎందుకు చంపుతావు ఇంకా నీ ముఖానికి మా అవ్వని అంటారు మా అవ్వను మా అవ్వ దేవత వెనుకట నా మొగడు ఎరికేనా చంద్రయ్య దేవుడు ఎంత మంచిగా చూసుకునేది నన్ను బంగారం లెక్క చూసుకునేది నీ లెక్కనా ఏగిలేస్తే పొరిగిన పడతావు
బంగారం లెక్క చూసుకునేదా ముసల్దానా? మా అయ్య దేవుడు చంద్రయ్య అంతే చంద్రయ్య. మా అయ్య అంటే బేగారు అవుతావు కొరకరా. తాగతాడు ఈడ మనిషిని ముడతాడు తాగోతులారా. నేను లేకుంటే గవర్నమెంట్ అన్నాడు. అది ఏంది లోలి సల్లగుండా మళ్ళా ఏం చెప్తాం అత్తమ్మా, వీళ్ళు మనుషులు వీళ్ళదో కథ. ఇగో అయ్యా హారతి తీసుకో వచ్చి నేనేం చేయాలి? నీకు అన్ని వస్తాయి ముసల్దానా? ఏం గత్తి తీసుకో. ఇక అత్తమ్మా ఈ రోజు నుంచి చెప్తాను, ఆరదే కాదు నేను తాగుడు బంద్ చేస్తాను సంవత్సరం దాకా. బంద్ చేస్తా. మా బతికి ఎట్లా కావాలి? సావురి. ఎట్లా బతకాలి? గంగలదునికి సావురి మీ ఏంది ఏంద్రా బంద్ చేస్తే ఎట్లా కావాలంటల్లా నీ తాగుడు మీద 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 వండ వీళ్ళతో కూడా బంద్ చెప్పి ఒట్టు పెట్టి కూడా బంద్ చేయండి. బంద్ చెప్పండి, ప్రమాణం చేయండి. ఎటు చూస్తానవరా? నేను మందు బంద్ చేస్తా గానీ చల్లటి మాత్రం తాగుతా. ఏంది నువ్వు అన్ని బంద్ చేస్తాను కానీ చల్లటి మాత్రం తాగుతావా? పెండ్ల వద్దు కదా. చల్లటి అంటే థమ్స్అప్ ఇట్లా తాగుతారు. బీరు చల్లగుండి కానీ నేను కూడా చేస్తాను కొడుక. చెప్పులిప్పు. అయ్యో కొడుక ఇదో కాండం ఉన్నదా? చేస్తానా చేస్తానా చెయ్యు చేస్తానా చెయ్యు కొడుక చెయ్యి చెయ్యనరా అంటాను. చెయ్యి చేస్తారాదే ఒకసారి సరించుకొని కొడుక. ఓయా చేస్తాన బిడ్డ చెయ్యి. దేవుడా నేను సల్లాలున్నాను. అమ్మని పాంచు దేవుడా నువ్వు ఉన్నావయ్యా. చూసినవానే మేము తాగుడు పని చేసు దేవుని కూడా ఇష్టం లేదు. ఇష్టం లేదు ఇష్టం లేదు పని చేయమని అనకే కదారా. అమ్మ నా కొడుకు నువ్వు అత్తి లేకుంటే పారమని తిన పంపారా. మీరు బంద్ చేస్తుంది బంద్ చేయకుండా ఎట్లా సత్త నాకేంది కానీ రెడీగా పోయే బాబు పోతున్నానే. ఎట్లా బిడ్డ నువ్వు పోతే మేము ఎట్లా బతకాలి? అయినే వారానికో 500 రోజుకో 200 పంపేది బిడ్డ. ఇగో ఇల్లు మునుగుతుంది అంటారా? వాడి సంవత్సరం ఆగమైతుంది. దీని సంవత్సరం ఎట్టేవే నడు. హలో సుత్తారావు అనంతం అక్కును పోతారట్రా. మన గండమేమో పోయిందిరా. ఇక కూసంటే కూసొచ్చింది. కళ్ళు చెప్పిన వారా చెప్పిన. మీరు మనుషుల మీద కథ. కలదాడానికి పొద్దుగాల తానాలు చేసి బట్టలు వేసుకొని దానికి ఇస్త్రీ చేసి పోతారు కలదాడానికి. మన ఇలాగ పాచిమొక్కం పెట్టుకొని తాగుతాం అనుకున్నావా? మా ఉసురు తాకుతుంది, మా గోస తాకి పోతావు ఇట్లే. పోతా మీరు తాగుతాయి సావురి సత్తాం పారపోదాం. అయ్యా నన్ను మర్చిపోయినారా? నాకు వస్తారు నేను వస్తా. ముసల్లానా ఏడికే పోయేది తలలో పోయి తాగుతావు నువ్వు. నేను తాగద్దా? నా పానం గుంజుకపోతాంది. అప్పుడు మేము బాటిల్ ఇస్తాం కానీ సరిపోదాం. ఇప్పుడే పని చేసిన పవన్ అని చెప్తి కదా. పావం పాడి మీరే వాటి నేను మర్చిపోతాను కాదు. పోయి సాగు పరి కాగితమైన అయ్యా ఆఖరికి ఒక 500 ఇచ్చిపోయాలి. ఇందుకో చంపుతాడు. 2000 అడుగుమన్నా కానీ పోతారట్రా వాళ్ళు. పోదు వీకెండ్. ఆయన నిన్ను ఇప్పుడు గట్టిగా మాట్లాడాలిరా. అవా ఏమైనా పైసలు నేనే ఏమున్నాయి కానీ పొల కానీ దాచిపెట్టినావు. వాళ్ళకే వచ్చే రూపాయలు అయితే వాళ్ళకైతే అంతేనా? రేవా ఆయన దగ్గర ఇప్పుడు మళ్ళీ తాగుడు కూడా బంద్ చేసింది. అయ్యా పైసలు అయ్యా మరి ఇంటికాడ మంచిగా తాగుతావు. ఒక్క 2 లీటర్ల బాటిల్ పెద్ద నీకు 2 లీటర్ల బాటిల్ తెచ్చు మీ సిరింత తాగచ్చు. వచ్చినాక మళ్ళీ 3 తాగు. మరి మంచోడు దావే చికిరి 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 ఏడపల్లి చికిరి మళ్ళా చెప్తుంది. మావయ్య చిట్టి పైసలు ఇయ్యరా? ఇద్దాం. ఎప్పుడు ఇస్తారు? సెల్లు చేతిలోనే ఉన్నది, ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇవాళ ఎంత తారీఖు? ఇవాళ 8 తారీఖు అయింది. 5 తారీఖు అయ్యాలి కానీ మిస్ అయింది. ఏం ముచ్చట? చిట్టి పైసలు అందరు ఇచ్చిళ్ళు, మీరే ఇయ్యలేదు. ఇగో చిట్టి పైసలు కడదామని చిట్టి పైసలు తయారు చేసుకున్నా. మా చిన్నోళ్ళు తీసుకొని జేబులో పెట్టుకొని చిట్టి పైసలు కట్టి బంద్ అయ్యాటి నుంచి ఏం కాదు నేను చూసుకుంటా అంటాను. ఏ సార్ మిషన్ అల్లుడు అయినది ఇక్కడ ఏం పెడతానమాట? నేను అడుగుతా గట్టిగానే. ఓ వద్దవ్వలు ఇల్లు అవుతుంది. నేను అడుగుతుందా ఎట్లా అయ్యాడో? సరే పాడు ఏమో అన్నట నేను చెప్తా. తీసుకొస్తా గిడికి ఈ 2 బిడ్డ ఏం తీసుకొచ్చుడా ఏమో పో.
అరవిందు ఓయా ఇరా బిడ్డ ఇరా. ఏంది కొత్తగా నువ్వు నన్ను పిలుస్తాను? ఏం చేయాలి బిడ్డ? ఇక నువ్వు చెప్పిన మాట ఇందామనే చూస్తానా. నువ్వు బంద్ చేయి మామ బంద్ చేయాలంటే బంద్ చేస్తే మందు అవు బెల్ట్ షాప్ మంచి లొల్లి పెడుతుంది. మీరు బంద్ చేస్తే ఎట్లా, మా బతుకులు ఎట్లా, మేము ఏం కావాలని అంటుంది. జర నువ్వే చెప్పురా అదే గవాల కోసం మనం మందు తాగుతామా? ఏమో బంద్ చేసినామంటే ఇంటలేదు. కాదు వాళ్ళకి బెల్ట్ షాప్ లేదమ్మా. ఏ ఉన్నదా కొత్తగా పెట్టింది. కొత్త పెట్టలో గంత పోకట్నా? ఏమో కడుదాంపా, నేను కడుగుతాపా. మెల్లగా ఇసిరి పడేద్దాం. సరే ఇంకేం భయం పెట్టనే ఉండగా. నువ్వేనా బంద్ చేయమన్నది? నేనే బంద్ చేయమన్నా. ఏంది ఏంది నీ పెత్తనం ఏంది ఇక్కడ? ఏంది నీ పత్రం ఏంది ఇక్కడ? బంద్ చేస్తాం బంద్ చేయం నీకేంది? మేము ఎట్లా బతకాలనుకుంటాళ్ళు? బతుకుతుంది బతకకుండా బంద్ చేస్తాం మా ఇష్టం అదంతా. ఆగో చూడే ఏమైంది అసలు? పని చేయమంటాను కదే అడుగు వాళ్ళకి చెప్పినంత. మా మామ మంచోడు కాబట్టి మర్యాద చెప్తాడు. మేము ఎట్లా బతకాలనుకుంటారు? మీ మామ వాళ్ళు మంచిగానే ఉంటారు. అరే నువ్వు ఎట్లా బతుకమ్మా? మాకే లోకం మీద మేమున్నావా? ఏంటిదయ్యా ఏంది చూడతామా? ఏంటి అసలు ఇంట్లో అందరూ వచ్చింది? ఒక్కరిని అడిగితే ఒక్కరు పోయి మంచిగా పోయి అందరినీ తీసుకొని వచ్చినావా? అల్లు చూపించు నీ ప్రతాపం. గర్జిస్తామా? ఇప్పుడు చెప్తాను పో, బంద్ చేసినాం పో. మీది మీదకైతే బేకార్ అవుతుంది. ఏమనుకుంటాను? ఓ వర్ష బాడుకో బీడుకో అని తిట్టకవా? ఏంద్రా బాడుకో బాగా చేస్తాను. అందుకొని తన్ని అవుతాపునా పోలీస్ స్టేషన్ పోతావు. ఆగమ్మా చిట్టి పైసలు ఎంత అరిగైతుంది? 5 తారీఖు వచ్చింది. ఇంకా ఇయ్యరా? ఒక్క నిమిషం. సిట్టి పైసలు ఏంది? బెల్ట్ షాప్ కాదా? బెల్ట్ షాప్ ఎక్కది మాకు. చిట్టి పైసలు ఎత్తుకున్నప్పుడు తెలియదా? ఏందా సిట్టి పైసలు ఎక్కడియా? కట్టు పెట్టేసి అయ్యా బిడ్డలు మొక్క నాలుగేసుకున్నారేందే చిట్టి పైసలు అనగానే ఏం చేసినవే పైసలు చెప్పు. మళ్ళీ మీరే లొల్లి కట్టారా? కట్టులు మీరే. సిట్టి పైసలేదా? నా బిడ్డ ఎత్తుకున్నది. నా బిడ్డ పేరేదా? నువ్వేం చెప్పినావు? నేను దాగపోతే ఆమె సత్తదాట ఉరి పెట్టుకుంటుందట, నేను దాగలట నన్ను మళ్ళీ పొద్దున. అక్క నేను తర్వాత మాట్లాడు, ఒక అర్థం తర్వాత. అక్క ఎక్కడిది ఒక్క ఎక్కడిది అక్కని మాట్లాడాను మళ్ళా. ఆవు నా మొగని తీసుకొని తన్ని తాగు. ఏమనుకుంటారా మీరు? జర్రైతే నన్ను చంపుతాడు. నీ ఏం కట్టులు మరి ఏంటిది కట్టేది? నా బిడ్డ పేరు తీసుకున్నది. పైసలు నేను చేసిన బాబుకు అవసరం ఉంటే నా పేరు మీద చీట్ వేసుకున్నాడు. నువ్వేం చేసినావు? మొన్న దవాఖానలో 60,000 ఒడిచినాయి. అప్పుడే ఇక ఆ రోజు చెప్పలేదు మీకు. బాబుకి కుడి పక్క గుండె వస్తుందంటే పైసలు ఖర్చు. అవ్వా కుడి పక్క గుండెలేదు ఎడో పక్క గుండెలేదయ్యా నీ బాంచను. ముగ్గురు తాగిళ్ళు తాగుతూనే ఓడుతున్నాయి ఈ పైసలు. అబ్బా అయ్యా మంచిగా నేర్చుకున్నవే నువ్వు మాటలు. నువ్వు సిట్టి కట్టుకోవాలని కట్టుకో, నన్ను తీసుకొచ్చి మందులు ఇరికిస్తాను. నా బిడ్డ పైసలు ఎవరు కడతారు? ఎవరైనా కట్టుకోండి, నాకేంది? వాళ్ళ భర్త కడతాడు. నాకు ఇచ్చిరా రూపాయి? మంచిగా మనకు నీది మీదకి రాకు. ఇవి ఎవరి భార్య కాదు, సిట్టి పైసలు అల్లుడు అని చెప్పాలి. వచ్చి నేను మందు తాగుతామో అత్తదాట, మందు తాగపోతామకి ఏమో ఊరేసుకుంటాడా అని చెప్తాను. అదే ఇప్పుడు నా బిడ్డ ఎవరు తాగుతాడు? నీ గురించి మొత్తం తెలుసు కనుక ఇగో పోకు. పైసలు కట్టిపోయి సిట్టి పైసలు గట్ట కదా మరి నీ చిట్టి పైసలు తెచ్చుకున్నా కట్టుబట్టే కడతాడు కదా అన్ని కట్టినాడు అనుకుంటున్నావా? నువ్వు రెడీగా నీ అబ్బాయి ఇంట్లో ఈ కొంపలో ఒక్క నిమిషం కూడా ఉన్నాడు. వీళ్ళు మోని తీసుకొచ్చి చనితో పోతున్నారా? బిడ్డ అనిపిస్తుంది. నువ్వు పోతాంటి కానీ నాకు కరువు వచ్చినట్టే. కొడతాడు కావచ్చు పోయినాక. కొడితే ఊకుంటున్నా బిడ్డ. నేను గట్టిగానే అడుగుతా గాని ఒకవేళ కొట్టిండు అనుకో గట్టి మంది కలపో. ఏం చెప్తాను దానికి? ఏం చెప్తలే, అల్లుండి మంచిగా చూసుకో బిడ్డ అని చెప్తుండు. పోయి తీసుకుపోయి నువ్వుకెత్తమేమే పిల్ల పైలో ఓర్ని కొట్టినావు అనుకో నీ అంచు రావు కూడా. కొత్త వదిలినట్టు ఏందే నువ్వు ఎత్తాను నా బిడ్డను గంత చేదైనా అదే నీకు పైలేం బిడ్డ. మా కొత్త వదులుతాను నీ బిడ్డని అడే ఉన్నట్టు. ఎట్లా వారానికి అత్తత్తి తోలకు బిడ్డ అసలకే ఆన్నే ఉంచుకో. సంపమనే పోయి సంపమను. ఈయన్నే ఉంచుకుంటావా మరి? అవా పోతే కానీ ఒక 500 ఇచ్చిపోరాదు బిడ్డ.
ఇవే ఉన్నాయి మళ్ళీ ఎప్పుడన్నా ఇస్తా. సరే నేను ఇచ్చేసినావానే సరే పోలే అయ్యో ఒక ముచ్చట ఇక వీడు నీడేం చేస్తాడే అన్నంతగాని కూడా తీసుకుపో బిడ్డ. ఎటు వీడెందుకు పోదాం. వాడెందుకంటే ఇవి నాతో ఎందుకు మా నువ్వు గమ్మతున్నావు? వాళ్ళు తీసుకుపో బిడ్డ ఓ దారిలో పడి ఏం దారిలో పడేసి వాడు తాగుతాడు తిరిగిపోతాడు. నువ్వు తాగుడు బంద్ చేసినావు కదా అందుకే అట్లా బంద్ చేస్తాడని. నువ్వు తాగుడు పని చేసినావు నీ సోబతి పట్టిందనుకో వాడు కూడా తాగుడు పని చేస్తాడు. పొద్దున పవనం చేయనేసేసే వీడు ఊళ్ళో తిరిగినా కూడా ఇజ్జత్ పోతుంది మరి. మంచిగా ఉంటాడు. ఏం కాదు బా ఎట్లైనా మా అక్క వారం కిటికి వచ్చేస్తుంది అప్పుడు మన ఇద్దరం. ఏంద్రా అక్క మళ్ళీ వారం రోజులకి వస్తుందా? అవునా ఎత్తవా? మళ్ళా వారం రోజులకి ఇంకా వచ్చినావు అనుకో బిడ్డ మంచిగా ఉండదు. అల్లుడు అది వస్తాననుకో ఇరుగొట్టు. సరే అత్తమ్మా. ఏంటి ఏం చెప్తానే? నీకేమైనా సిగ్గున్నదా? వాడి అత్తగారి ఇంటికి పోయి వాడి పెళ్ళని తీసుకొద్దామన్న ఆరటం లేదు నీకు. నీకేమెరికైనా పిచ్చిదానా? వాడిని మామతోటి మాట్లాడాలంటే నీ తరం నా తరం ఏమైతే ఆయన అయితే 2 గల మీద వాడతాడు పిల్లని తీసుకొని వస్తాడు. మంచుకున్నావు నేను వాళ్ళ కాలు మొక్కుతున్నా. ఇంకా నా అయ్యాం ఊరందరి కాలు మొక్కమంటలేవు. అట్లయితే నేను పోతా అట్లయితే నేను పోతా. వాడికి వచ్చి తాగినాం అనుకో. ఇక అనంతు బావ ఏ పని చెప్తా ఆ పని చెయ్యి. బావ నీ భార్యని తీసుకొస్తాడు. వీలైతే మీ మామయ్య కాళ్ళు మొక్కైనా తీసుకొస్తారా? మొత్తాడు బాగా మంచాడు. వాడికి వచ్చినాక పిచ్చి పిచ్చి వేసినావు అనుకో కుక్కను కొట్టినట్టు కూడా చెప్తాను. నువ్వు ఒక్క దెబ్బే కొట్టినావు అనుకో పోరన్ని నేనే కొట్టలే ఒకనాడు. ఏ ఊక ఓయా ఇగో 2 రోజుల తర్వాత తీసుకొస్తూ జరవిని తీసుకొని రా మన పెళ్ళని తీసుకొద్దాం బాగా దండం పెడతా. సరే బయలం దేవుడా పోనీ పోతున్నాను. బయలం బిడ్డ అయితే భయానికి ఇన్ని రోజులు వేయనవేంది? ఏం చేయమంటావు? ఆ మెంటలోడు నన్ను ఊత్తనే ఓరాడు, నేను ఏ పని చేసినా ఓరాడు. అందుకే వేనా. ఇంట్లో కొట్టి తిరగబట్టే గిన్నె పట్టుకొని పోవట్టే వాళ్ళని వీళ్ళని నడుచుకోవట్టే ఇన్ని రోజులు పోతావా నువ్వు? గట్లా ఎత్తుండా బాగానే కథలు పడ్డా నేను లేకపోతే. కావ్యత్తమ్మతో అయితే ఒకటే ముచ్చట. మొత్తం షేన్లల్ల నీ ముచ్చటే శంకర్లల్ల నీ ముచ్చటే ఏడది నీ ముచ్చటే తిప్పుతాంది. దానికైతే నన్ను ఊత్తనే ఓరదు కానీ ఇంట్లో కోడలు లెక్క అత్త కత్తనే గిన్ని రోజులు పోతావా పిల్ల, గిన్ని రోజులు ఉంటావా తల్లిగారింటి కాడ అని అంటుంది. దానికి ఏం అవసరం? మళ్ళీ ఇట్లా నేను నేను ఎందుకంట తాగబోతు ఏం పుట్టిందిరా? మంచిగా ఉన్నది బాగా వెళ్ళన్నాడు. ఇజ్జత్ దిత్తానికే ఉన్నాడు. మళ్ళీ వచ్చింది మెంటలోడు తాగింది కాక మా తమ్ముడు కూడా తాగిపించేట. ఇలా ముంగట నా ఇజ్జత్ పోతుంది. ఎటు వేరు మీరు? పొలం గారికి. పొలం గారికి పోతే గిట్లా ఊక్కుంటారా? అద్దంటానే వాడు తాగిచ్చింది. రేవత మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఏంది రావద్దా? కాదు మొన్న వచ్చి ఇంత దూడు అక్క అంటే నేనెందుకు కుడతా మరి? నేనేం కుడతాను మళ్ళీ ఎందుకు వచ్చినా ఆ ఇంట్లోకి? నేనేమన్నా తింటానా? తింటానా వాడి మీద? ఓ తాగుతుడు తిరుగుతుడు అని కూడా చెప్పి ఇప్పుడు తాగి రాలేదా మరి? తాగుతా నా ఇష్టం. నువ్వు అని ఇస్తావా? నేను ఎందుకు ఇస్తా? నా ఇంటికి వచ్చి నన్ను ఇప్పుడు తాగలేదా అని ఏంటి లేని పని చెప్పాడు. నువ్వు అంత మంచిగా నీ మీద లేని పని చెప్తారు. ఇంకా ప్రమాణాలు చెప్తే కదా ఇంటికాడ తాగాలి. సాంప్రదాయ నోర్మియా నోరు లేస్తుంది. ఈ బుక్కడు అన్నం ఈ బుక్కడు కూర అంటే కుక్క కూడా వేసారు నాకేలే. మీరేంది మంచిగా ముచ్చట చూస్తారు. పరి పరి ఎప్పుడు వాళ్ళ ఇంటికాడ లేదా వాళ్ళ ఇంటికాడ పంచాయతీ అని చూసుకుంటారా? వెరీ అయ్యో రమ్మంటే వచ్చినావు మీ ఇంటికి ఎవడు వస్తావు? అదే పిల్ల రమ్మంటే వచ్చినావు మీ ఇంటికి ఎవడు వస్తుడు? రానే రాకపోతే మాగానే ఉంటాను. రేదక్క మళ్ళీ ఇట్లా వచ్చినావు అసలు మంచి ఉండే చెప్తానా. అయినా నువ్వేంది దాంతో ముచ్చట? నేనేం ముచ్చట పెడుతున్నారా? మరి నువ్వెందుకైనా అడుక్కోరా అడుకోరా నీకు? అది గింత దూడు అంటే నన్ను పాడుకొని తీస్తుంది. మరి మన ఇంటికి వచ్చి ఎంత కుడతారు రాళ్ళు? గింత బూకెడు బువ్వు అంటే నన్ను తీస్తుంది అనేది. తిట్టపోతే నువ్వు అంత చక్కగా అని నువ్వు మంచిగా మెచ్చుకుంటారా? తీసుకొచ్చి తలపండు వాళ్ళగా అవగారింటికి ఎందుకు పోయినా నువ్వు? షీర్దేమనుకున్నా నువ్వు? బా రాజా బతికింది. అనంతు ఓరే అనంతు జరగరాదురా కొంచెం. ఎవరు ఏడ పెట్టింది మంచం కింద ఉన్నది?
A few moments later. నేను అమ్మకి ఇంటికన్నా చెప్పిన పోను అని. అరే లేవు, అరే లే, టైం దిగిందా? మళ్ళీ తెప్పిస్తారా? నీ తాగుడు మునుగా లేవు, నన్ను ఇవ్వదాకా బాగా కొట్టిండు. లేవు పోదాం, లేవు. కొట్టిండా? ఏం లేదురా బా లే గిడమనుకున్నా బా లేవా ఏడురా లేవు మా అక్క కొట్టినా గిడనుకున్నావురా? ఇచ్చినాం కాబా మనం. ఏంటిరా నీ లోలి చెప్పు. మా అక్కను కొట్టినాను. మీ అక్కన నిన్ను కూడా కొడతాడు, నిన్ను కూడా కొడతాడా ఏమనుకుంటారా? లేవు నువ్వు లేవు. నన్ను కింద వండబెట్టి నువ్వు మీద వంటవారా? నువ్వే పడ్డావు. నీ చాయరా ఇది నడు నడు. నీకేమైనా మెంటలా? గాన్ని కొడుతున్నావు. నడు. నన్ను కింద పడి నువ్వు మీద వంటవారు? నువ్వు నాదిరా మాంసం ఇది, నన్ను కింద వండబెడతారా మీరు? అక్క నువ్వు ఇంకోసారి ఇంటి మొక్కను కూడా చెప్తాను. పోన్రా బా, గిసుంటాడు అనుకోలేరా బాబా. నేను అనుకున్న దానికంటే ఎక్కున్నాడు. బాబా బాపా నీకేమైంది? బాబా కరా ఏంది బిడ్డ? నువ్వు వస్తలే వార్తలేడు మామూలు. అన్ని ఉత్తొరతలేడు, నన్ను ఉత్తొరతలేడు. మళ్ళా కొట్టిండా? కొట్టిండు. కొట్టినారా? కొట్టిండు మరి. సరే రాని 10 మంది పెద్ద మనుషులు తీసుకొని పంచాయతీ చేసుకున్నాకనే తొలుతా. ఇటుకాయ విత్తాంపో బిడ్డ ఎట్లయినా ఇటుగా విత్తావు మంచిగానే ఉన్నది. నేను ఆడికి అనుకుంటూనే ఉన్నా, వీడిని దోలినప్పుడే అనుకున్నా వీడేమో చేసుకొస్తాడు కథ అది ఇంటికి వస్తుందని. ఇప్పుడు నేనేం చేసినే? నువ్వు ఎందుకు పోయినవరా దాని దగ్గరికి? ఎంట పెట్టుకొని వచ్చినావు? అక్క అన్నప్పుడు పోనీ అంటే తమ్ముడు అక్కింటికి పోయి హక్కు లేదా తమ్ముడికి? ఉంటది, ఉంటే తీసుకొని రమ్మంటారా? ఏంటి తీసుకొని ఏమైంది? లుల్లెట్లు వచ్చింది బిడ్డ బాధ్యను. నేను పక్క పొంటి ఇంటికి పోయి ముచ్చట్లు పెడితే ఎందుకు ముచ్చట్లు పెడుతున్నామని నన్ను తిడుతుండు. నొరతలేడు. యోగిల కూరగాయలు ఉంటాడు పెట్టుకో. అబ్బో ఏం గనకరం చేసినావు రాడా? ఓ నీ కళ్ళ కంపగొట్ట నువ్వే సొంట దాని వాడి కసంటోడే. వాడి కాండ్లు మంట, వాడి కాండ్ల కంపగొట్ట. నా పిల్లల చూస్తేనే ఓరువాడు. ఇజ్జది పోతుంది అల్లుని తిడితే. అట్లంటావా? తిడితే ఇజ్జది పోతుంది. గట్ల కదా బాపు, ఆడు ముత్తమంతా తాయిండు గంతే. తాయి పక్క పొంటి ఇంటికి పోయి కక్కిండట మనీళ్ళు అనుకొని. గింతంతా పడ్డదట ఆడ మీద. ఆ లొల్లు పెడితే ఈయన మా మీదకి లొల్లు పెడుతుండు. గాలింటికో ఎందుకు గక్కుతున్నామని. కాదే పోయి కడుగుతామన్నా అవుతుందా? ఎందుకు తిట్టుడు చెప్పు? ఎవరు కడిగేస్తారా? మందిలలో పోయి అల్లుడు కడుగుతారా? నీకు సోయిన్నదా అనేమన్నా? బాగా తాగినప్పుడు కక్కు రాదా? కక్కత్తే కడుక్కోవద్దా? ఆయన కడుగుతుంది, వాడు కడుగుతుంది. నీ తాగుడు మునుగా లేని తోటి నేర్పినవు వానికి కూర్చున్నావు. ఏం కాదు బిడ్డ, నువ్వు అనుకున్న ఆడికి ఏమో కావాలని కక్కినా. ఆ బిల్ షాప్ లో ఓనరు రాయల్ చౌక్ మధ్యలో ఓసి ఇచ్చిండు తెలుసా? అందుకే కక్కొచ్చింది నాకు. ఉడుకా ఇక ఓసి తాగితే మనకి పడదు బిడ్డ. కక్కుతాడు వాడు ఎట్లయినా. పక్కింటికి అడగలుగుతుంది, మన ఇంటికి అడగలుగుతుంది. పక్కింటికి బకెట్ నీళ్లు కొంట పోయి చీపురుతో అటు ఇటు ఊడిచి తప్పైంది ఏమో బామ్మర్ది నాదని వాని కాళ్ళు మొక్క తెత్త అయిపోవాలి అల్లుడు. అనుకున్నానే మనీలే అనుకొని పడింది తాగినవా? అది దాకుంటే నీ కొంపలు అంటుకోపోవునా? మాత్రం నీకేమన్నా కాదు, అల్లుందే తప్పు. పైసలు ఇయ్యాలంటే ఇయ్యలేడు, దానికి సరిపోయేంత తక్కువ రేట్లో తెచ్చుకున్నాడు. పర్లేదు కక్కిండు. ఏం తెలియకలదని నీ మంచి నావ్వ. అల్లుందే తప్పట. తప్పు తప్పు అయినదే గాని అయితే నీ రాంగ బీరువా చదువుకి వచ్చినావా? ఒక అంగిమండి తెలుసా నాకు? వచ్చిందట అక్క. ఒకటి అంగితో ఉన్నాడు పాపం. మీతోటి నా ఇజ్జది పోతుంది, నా ఈనం పోతుంది. నీ వాంచని మీతోటి చెరున్నదే. అల్లుడంటే బాగా ఎనికెత్తానే. అసలు నిన్ను అందుకొని ఉండే అందుకొని ఉండే అయిపోద్దా? ఏమైందావా? దీన్ని తంచు, దీని అవగారికి పోని రకొడు రాని నీకేమన్నా నువ్వు పెద్ద మనిషివేనా? అసలు ఏంది పట్టబట్టి బాగా ఎగురుతాంది. ఏంది నా బిడ్డ సంసారం ఆగం చేద్దామని చూస్తానవా? వీని సంసారం ఆగమైతుంది, అటు దాని సంసారం ఆగమైతుంది. మరి ఏందిరా పిల్లగాళ్ళు మంచిగా ఉండాలన్న సోయలేదు. గుంప కూర్చున్నది గుమ్మి లెక్కల. నీ అవగారికి నీ కాళ్ళు మాండా. అవ్వా అదేమో అనుకుంటాను గాని ఈసారి మళ్ళా బుజ్జోని తీసుకుపోని వస్తారు కదా, వాడి పువ్వు వేసినప్పుడు పువ్వుల గడి మంది కలపాలి. పోసుడే నువ్వు నాకు తెచ్చి అయితే వాడు అటు కావాలి, మనం ఇటు కావాలి, ఇటుకు అయినా కావాలి. నా బిడ్డ నేను లేనా నీకు? నేను కళ్ళు పోలే బిడ్డ తేపో. కళ్ళుకు పోతానంటాడు. కళ్ళుకు